గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. ఇక జూలై 26వ తేదీ 474వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి రవి మళ్ళీ కలిసిపోతారు. దీనితో మళ్ళీ ప్రభావతి సత్యం ఇంట్లో నవ్వులు పోస్తాయి. సంతోషం వెరజిల్లుతుంది. ఇప్పటికీ అందరూ ఇలానే ఉండాలని సత్యం అంటాడు. దానితో శృతి స్పందిస్తూ తప్పకుండా మావయ్య అని అంటుంది. ఫంక్షన్లో జరిగినవేవి ఎవరు తమ మనసులో మాత్రం పెట్టుకోవద్దని కోరుతుంది. ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త లైఫ్ను స్టార్ట్ చేద్దామని అంటుంది. అందుకోసం కేక్ కూడా తెచ్చానని చెబుతుంది. ఆ కేక్ పై హ్యాపీ ఫ్యామిలీ అని కూడా రాయిస్తుంది. ఇక అందరూ కలిసి కేక్ను కట్ చేసి భార్యాభర్తలకు తినిపించుకుంటూ ఉంటారు. అదే సమయంలో సంజు మౌనికను తీసుకుని ఆ ఇంటికి వస్తాడు. అందరూ బాధలో ఉంటారనుకుంటే ఇలా నవ్వుతూ సంతోషంగా ఉన్నారేటని షాక్ అవుతాడు. సత్యంబాబు ప్రభావతిని అవమానిద్దామని ఎంతో జోష్గా వచ్చి సంజు మొహం వాడిపోతుంది. అప్పటికే మౌనిక నిన్ను రానని ఎంత చెప్పినా వినకుండా తీసుకువెళ్ళి ఫూల్ అవుతాడు. కానీ మౌనికకు మాత్రం నిజంగా అది సర్ప్రైజ్లానే మారింది. రవి శృతి కలిసిపోవడంతో అందరూ సంతోషంగా ఉండడం, అదే సమయానికి మౌనిక కూడా తిరిగి రావడంతో పూర్తి కుటుంబం ఒక్క దగ్గరే అయిపోయింది. దీనితో సత్యం, ప్రభావతి, బాలు ఆనందానికి అవధులు ఉండవు. ఇక సంజు కడుపు మాత్రం రగిలిపోతుంది. ఏమాత్రం ఆ ఇంట్లో ఉండాలని అనుకోవడం, వెంటనే వెళ్ళిపోవాలని అనుకుంటాడు. దీనితో కుటుంబంతో సంతోషంగా ఉన్న మౌనికను ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోవడం. చాలా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి మౌనికను ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనికకు టార్చర్ చూపిస్తాడు. మీరు చెప్పినట్లుగానే చేశాను కదా అని బదిలిచ్చిన మౌనిక చెంప చెల్లుమనిపిస్తాడు. ఇకపై నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా నిన్ను కొడుతూనే ఉంటానని చెప్తాడు. అది తెలిసి మీ అమ్మ నాన్న కుమిలి కుమిలి ఏడవాలని అంటాడు. ఇంకా నీ నరకాన్ని చూసి మీ నాన్న కూడా చావాలని, అప్పుడు కూడా నువ్వు సంతోషంగానే ఉండాలని అంటాడు. సంజు మృగల్లా ప్రవర్తించు ఉండడంతో ఏమీ చేయలేని స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఎపిసోడ్లో శృతి తిరిగి ఇంటికి రావడంతో మళ్ళీ ఆ ఇంటికి పూర్వ వైభవం వస్తుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో జరిగిన విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యంగా మనోజ్ గుడిమెట్ల దగ్గర అడుక్కోవడం తెలుసుకుని షాక్ అవుతారు. రవికి బాలు చెబితే శృతికి రోహిణి ముందే మీనా చెబుతుంది. అయితే రోహిణికి శృతి ఇంటికి తిరిగి రావడం అసలు నచ్చదు. ఇన్ని రోజులు శృతి ఇంటికి రావడం లేదని, దానితో రవి కూడా ఇంటికి రాకుండా రెస్టారెంట్లో బాధలు పడుతున్నాడనే ఆలోచనలో అత్త ప్రభావతి బిజీగా ఉందని రోహిణి అనుకుంటుంది. కానీ శృతి రవి ఇంటికి తిరిగి రావడంతో ఆ ప్రభావతి గురి తనపై పడుతుందని భయపడుతుంది. ఇక ఏదోలా మళ్ళీ ఏదైనా సమస్యను తెచ్చిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగితే తప్ప తన గురించి ప్రభావతి పట్టించుకోవడం మానదని రోహిణి అనుకుంటుంది. మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక రాత్రి కావడంతో శృతి రవికి ఫోన్ చేసి పడుకోవడానికి పిలుస్తుంది. మరోవైపు రోహిణి కూడా మనోజ్ను వెంటనే గదికి రమ్మని అంటుంది. మరోవైపు బాలు కూడా మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం కలిసిపోయి సంతోషంగా ఉందని మీనా, బాలు అనుకుంటారు. శృతి, రవి కూడా ఎంతగానో ఆనందిస్తారు. ఇకపై ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలని అనుకుంటారు. కానీ రోహిణి మాత్రం శృతి, రవి తిరిగి ఇంటికి రావడం అస్సలు జీర్ణించుకోలేదు. పైగా శృతి మీనాకు సపోర్టుగా మాట్లాడుతూ ఉండడం, మీనా కూడా శృతికి దగ్గర కావడంతో ఇక తన మాటలకు విలువ లేకుండా పోతుందని లోపల రగిలిపోతుంది. దీనికి తోడు మనోజ్కు జాబ్ లేక మరీ గుడిమెట్ల మీద అడుక్కునే స్థాయికి దిగజారిపోవడంతో ప్రశాంతతను కోల్పోతుంది. కుటుంబం అంతా కలిసిపోవడంతో ఇప్పుడు టాపిక్ మళ్ళీ మనోజ్ పైకి వస్తుందని, దానితో మళ్ళీ తన తండ్రి నుంచి ఎలాంటి సాయం ఆనందకు ప్రభావతి తనపై రగిలిపోతుందని రోహిణి భయపడుతుంది. ఎలాగైనా అత్త ప్రభావతి గురి తనపై ఉండకూడదని ఆలోచిస్తుంది. ఇక మీనాను బలి చేయాలని చూస్తుంది. ముఖ్యంగా మీనాకు ఆధారమైన పూలకొట్టును తీయించేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికే పూలకొట్టు అంటే నచ్చని ప్రభావతి ఎప్పుడు తీయించేద్దామా అని అనుకుంటూ ఉంటుంది. ఇక నడి ఇంట్లోనే ఏకంగా పూలకొట్టు వ్యాపారం చేయడంతో రగిలిపోతుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ ఇంటికి వస్తే అదే సమయంలో పూల కోసమని ఓ మహిళ ఏకంగా ఇంట్లోకి వస్తుంది. 2 మూరల పూలు తీసుకుని వెళ్తుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ కూడా 200 ఇచ్చి పూలు ఇవ్వమని అడుగుతుంది. దానితో ఎలాగైనా మీనా పూలకొట్టును లేకుండా చేయాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే వెళ్ళి రోహిణితో జరిగిన విషయం చెప్పడంతో మున్సిపాలిటీ వాళ్లకు కంప్లైంట్ చేస్తే వాళ్ళే తీసేస్తారని సలహా ఇస్తుంది. దానితో తనకు జరిగిన అవమానాన్ని వెంటనే పూలకొట్టును తొలగించేసేయాలని అంటుంది. ఈ క్రమంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.